10 ప్రజలను పట్టించుకొని కేసీఆర్ ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు మంత్రులు. కాంగ్రెస్కు అత్యధిక సీట్లు ఇవ్వాలని కోరారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పార్లమెంటు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు మంత్రులు. ఇన్ఛార్జీలుగా ఉన్న నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా బావుపేటలో ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. లోక్సభ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆగస్టులో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వచ్చే వర్షాకాలంలో వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏమిచ్చిందని ప్రశ్నించారు. ఒక మాట ఇస్తా ఉన్నాం, రేపొద్దున ఆగస్టు నెలలో రైతులందరూ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటుగా మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇవ్వడంతో పాటుగా పెన్షన్ 4000 ఇస్తూ వరి ధాన్యం పండించిన రైతులకు 500 బోనస్ కూడా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ చేస్తున్నాం. బీఆర్ఎస్ అహంకార కుటుంబ పాలనను ప్రజలు అంతం చేసి కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు మంత్రి సీతక్క. ఎన్నికలు ఉన్నప్పుడు కేసీఆర్ వస్తాడని, మళ్లీ ఫామ్ హౌస్ లో కుంభకర్ణ నిద్రలోకి జారుతాడని విమర్శించారు. బీజేపీ కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కుట్ర చేస్తోందన్నారు. ఎందుకు చేయలేదా మీరు? చేతగాలే మేము చేస్తా అన్నాం, మేము చేస్తాం. కేసీఆర్ పోతూ 7 లక్షల కోట్లు అప్పు చేసింది. 7 లక్షల కోట్లకు ఇప్పటికి 29,000 కోట్లు వడ్డీ కట్టినాం. వాస్తవానికి 29,000 కోట్లుంటే ఈ రోజు అందరికి రైతు బంధు పడేది, అందరికి రుణమాఫీ అయ్యేది, మనం ఇంకో ఒప్పుకున్నటువంటి పెన్షన్ కూడా డబల్ అయ్యేది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా చేస్తున్నాం. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లిలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్ లో 70,000 కోట్ల రూపాయలు మిగులు అంటే ఎక్కువ ఉండే. కానీ ఈ రోజు కేసీఆర్ ఏం చేసిండు? 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. మనందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి కదా. మన ఖర్చు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే 1,40,00,000 రూపాయలు అవుతుంది. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మనకైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలేదు. ఏం చేసింది ఈ పైసలు? రేషన్ సిస్టమ్ కూడా ఫస్ట్ అమలు చేసింది అప్పుడు కాకా వెంకటస్వామి గారి హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో అనే మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. సింగరేణి సంస్థ ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా 450 కోట్లు వడ్డీ లేని రుణం ఇప్పించి 1,00,000 పైన ఉద్యోగాలు కాపాడిన ఘనత కూడా అప్పుడు కాకా గారిది అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. కేసీఆర్ బాధ కరెంటు గురించి కాదని పొలిటికల్ పవర్ పోయిందనే అన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో కేసీఆర్ భోజనం చేసే సమయంలో 3 సార్లు కరెంటు పోయిందంటే ఎవరూ నమ్మరన్నారు. కల్వకుంట్ల పేరు తీసేసి అబద్దాల ప్రొఫెసర్ కేసీఆర్ అని పెట్టాలని సూచించారు జగ్గారెడ్డి. మహబూబ్ నగర్ లో మాజీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో బస చేసినప్పుడు ఆయన తినేటప్పుడు 3 సార్లు కరెంటు పోయిందని ఆయన ప్రెస్ లో చెప్పిండు. అసలు రైతుల కష్టాలు ఎట్లున్నాయో ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా కరెంటు కరెక్ట్ గా అందుతుందా లేదా అని రివ్యూ చేసిన సందర్భం ఎప్పుడైనా ఉందా? ఒక నిజాన్ని అబద్ధంగా మలిచి ఎట్లా ప్రజలను నమ్మించాలి చెప్పుట్ల ఎక్స్పర్ట్ ప్రొఫెసర్ ఎవరయ్యా రాష్ట్రంలో అనంటే ఒక కేసీఆర్ గారే. ఫోన్ ట్యాపింగ్ లో బాధ్యులైన వారు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. 4 నెలల క్రితం కాంగ్రెస్ ఎలా అయితే ప్రభంజనం సృష్టించిందో జూన్ 4న అదే రిపీట్ అవుతుందన్నారు. 14 ఎంపీ సీట్లు రాష్ట్రంలో గెలవబోతున్నామని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. చౌటుప్పల్లో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తప్పకుండా అధికార దుర్వినియోగం చేసి 1,00,000 కోట్లు దోసుకున్న అవినీతి మొత్తం బయటికి తీయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అది ప్రజల సొమ్ము, అదంతా ఆ సొమ్మును రాబట్టి చట్టరీత్యా తప్పకుండా కేసీఆర్ కుటుంబంతో పాటు ఎవరైతే అవినీతిలో భాగస్వాములై రాష్ట్రాన్ని దోసుకున్నారో తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఆది శ్రీనివాస్. భారతీయ జనతా పార్టీ మనల్ని నట్టేట ముంచి
పేదల డబ్బును ఈరోజు విచ్చలవిడిగా జీఎస్టీ రూపంలో తీసుకుపోయినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి వచ్చిన ఎన్నిక. ఈ ఎన్నికల మాట సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నాయకులకు గిరిజన తల్లులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇక నియోజకవర్గాల్లో అభ్యర్థులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పథకాలను వివరిస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ వస్తే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయని చెబుతున్నారు.